ప్రతి మనిషి జీవితంలో ఏదన్నా సాధించాలంటే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి రావాల్సి వస్తుంది. చాలా మంది నాయకులే కానివ్వండి, ఇంకెవరైనా ఒకటి సాధించారు జీవితంలో అంటే వాళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వాటన్నిటిని తలదన్ని ఒక స్థాయికి వస్తారు. ఈరోజు మీ కీ న్యూస్ మీ ముందుకు అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒక సంచార జాతికి సంబంధించి చిన్ననాటి నుండి చిత్తు కాయిదాలను వేరుకుంటూ భిక్షాటన చేస్తూ నేను ఈ స్థాయిలోనే ఉండాలా అని చిన్నప్పటి నుండి ఆలోచిస్తూ నేను ఎదగాలి, నేను సొసైటీలో ఒక మంచి స్థాయికి రావాలి అనుకొని ఒక పేపర్ బాయ్గా ఒక ఆ విద్యార్థి దశ నుండే నాయకుడి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఎన్సిసి విద్యార్థిగా, విద్యార్థులకు నాయకుడిగా అలా ఒక్కొక్క స్థాయిని అధిగమించి చివరికి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పోలీస్ వ్యవస్థలో ఒక అత్యుత్తమ స్థాయికి ఎదిగినటువంటి డిఎస్పిగా పనిచేసి వారి సేవలను అందించినటువంటి వ్యక్తే ఇప్పుడు మీ ముందున్నటువంటి గంగాధర్. అతడు డిఎస్పిగా రిజైన్ చేసి నా సేవ పోలీస్ వ్యవస్థకే కాకుండా రాజకీయాలలోని మార్పుల కోసం కూడా నా సేవ కావాలి అనుకొని మన ముందుకు వచ్చారు. అసలు ఆ సారి యొక్క జీవిత అంశాన్ని, జీవిత సారాంశాన్ని, అసలు ఆ స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చినప్పటి నుండి తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు, తనకు ఎదురైనటువంటి బాధలు, వాటన్నిటినీ మీ ముందు ఉంచుతుంది. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు ఒక సంచార జాతి నుండి భిక్షాటన చేసిన వ్యక్తి నుండి ఇప్పుడు సమాజంలో ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంటివి? మీ తల్లిదండ్రులు ఎవరు? అలాంటి విషయాలు మా కోసం. మీ బాధ అనేది మీ భావోద్వేగంలోనే కనబడుతుంది సార్. ఇంత గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత కూడా మీ బాధ మీ కళ్ళల్లో కనబడుతుందంటే అది మామూలు విషయం కాదు. సంచార జీవితము అనుభవించినటువంటి సంచార జీవితం ఏదైతే ఉందో తల్లిదండ్రులు, మా జాతి ముఖ్యంగా, మా రాబోయే తరం అట్లా చేయొద్దు అనేది కొంచెం ఆలోచించినట్టు అనిపించింది. తల్లిదండ్రులు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలోనే ఆలోచించినట్టు అనిపించింది. సో స్థిర నివాసం ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో అప్పుడు చదువుకోగలిగాము, స్కూల్కి వెళ్ళగలిగాము, విద్య వచ్చింది. ఆ విద్య ఎలా చదివితే ఎలా ఏం చేస్తే ముందుకు వెళ్తామన్న విషయం అక్కడే అర్థమైంది. చదువు వల్లనే, చదివే అని నాది నాకు అర్థమైపోయింది. నాకు నేనే ఉదాహరణ అన్నమాట. ఓకే, అంటే మీరు ప్రాథమిక విద్య స్టార్ట్ చేశారు. పేపర్లు ఏరుకుంటూ చేసుకుంటూనే విద్య స్టార్ట్ చేశారు. అన్ని పనులు ఏవైతే అన్ప్రొఫెషనల్, అన్ఆర్గనైజ్డ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ చేశాం. అవే మరి ఇప్పుడు గుడిసె జీవితాన్ని అనుభవిస్తున్న వారు, చెట్టు కింద జీవిస్తున్న వారికి ఆర్గనైజ్డ్ వర్క్స్ ఎక్కడ ఉండవు. ఒక ప్రొఫెషనలిజం ఎక్కడ ఉంటుంది? ఉండవు. ఆ పూటకి బతకాలంటే అది వేటాడాలి, లేదా అడుక్కొచ్చుకొని తినాలి, లేదంటే ఏరుకొచ్చుకొని తినాలి. వేట, అడుక్కొచ్చుకొని తినాలి, ఏరుకొచ్చుకొని తినాలి. అడగడం అంటే ఇంకో వ్యక్తిని అడగడం. వేట అంటే మనకంటే బలహీనమైనటువంటి జీవుల మీద పడడం, అంటే అడవి జంతువుల మీద పడడం, చెరువు పోయి చేపలు పట్టుకొచ్చుకోవడం, అట్లా వేటాడి తినడం, లేదంటే ఏరుకొని తినడం, పడేసినవి తెచ్చుకొని తినాలి. అటువంటి జీవితం అనుభవిస్తున్న క్రమంలో ప్రొఫెషనలిజం అనేది ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఈ పనులు చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ, పెప్సీలు అమ్ముకుంటూ, ఐస్ క్రీట్లు అమ్ముకుంటూ, కూల్ డ్రింక్స్ షాపుల్లో పనిచేస్తూ, హోటల్స్ లో పనిచేస్తూ, బాల కార్మికుడిగా, అంటే ఇప్పుడు బాల కార్మికుడు అని నిర్వచనంలో మాట్లాడుతున్నాం. అప్పుడు బాల కార్మికుడు అని పని. అటువంటి పనులు చేస్తూ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్కి వచ్చిన తర్వాత నాకు కొంతమంది కాంపిటేటివ్ పరీక్షలు రాస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పేవారు. టీచర్స్ కూడా చెప్పేవారు. దీనికోసం ఏం చేయాలి? న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను. అది నాకు పెద్ద జీవితంలో విప్లవాత్మకమైనటువంటి దశ ఏంటంటే న్యూస్ పేపర్ బాయ్గానే జాయిన్ కావడం. అంటే ఉద్దేశపూర్వకంగా జాయిన్ అయ్యాను. అంటే ఒక జీవితాన్ని మలిచింది అంటే న్యూస్ పేపర్ బాయ్.
ఇది ఒప్పుకోవాల్సిందే. నా అంటే జీవితానికి చదువు ఏ స్థాయి నుండి ఎక్కడి వరకు తీసుకొస్తదని ఉమ్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ, ఇది yes. ఒకటి. ఒక బాల కార్మికుడిగా పనిచేస్తూనే ఉమ్, 9th వరకు 10th వరకు 10th లో తీసుకున్నటువంటి నిర్ణయం మనం చదువు రావాలి నాకు, ఉమ్, ఏం చేస్తే చదువు వస్తుంది, ఏం చేస్తే లోక జ్ఞానం వస్తుంది, ఏం చేస్తే మనకు ఒక అవేర్నెస్ వస్తుంది ఉమ్, అన్న విషయంలో కొంతమంది చెప్తే వినడం వల్ల, గురువులు చెప్పడం వల్ల, కొంతమంది చూసి నేర్చుకోవడం వల్ల న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయితే పేపర్ కొనాల్సిన అవసరం ఉండదు. అవును. పేపరు చదవడం కోసం అష్ట కష్టాలు పడేవాడిని. అంటే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఎవరైనా చదువుతుంటే ఆ పక్కన కూర్చొని హెడ్డింగ్స్ చూడడం, వాళ్ళు చదివి పక్క పడేసిన తర్వాత దాన్ని చదవడం, ఇట్లా అంటే పేపర్ చదివితే విజ్ఞానం వస్తుంది అని అనేవారు పుస్తకాలతో పాటు. అంటే పుస్తకాలు ఉన్నాయి, బట్ ఉద్యోగం దొరకాలంటే పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్, రాజకీయ నాయకులు ఎవరు, అసలు రాజకీయం తెలవాలి, శాస్త్ర సాంకేతిక రంగాల గురించి తెలవాలి, ఏం జరుగుతుందో తెలవాలి. ఇటువంటి విషయాల్లో అట్లా అనుకుంటున్న సమయంలో బస్ స్టాండ్ లో ఒక పేపర్ ఏజెంట్ కనపడ్డారు. ఆయన పేరు శ్రీకాంత్. ఆర్మూర్ బస్ స్టాండ్ లో, మాది ఆర్మూర్ టౌన్, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నేను అక్కడే పుట్టి పెరిగాను. యాక్చువల్లీ మా సొంతము మెదక్ డిస్ట్రిక్ట్, మెదక్ డిస్ట్రిక్ట్. అక్కడ పుట్టి పెరిగాను, అక్కడ పుట్టాను. అక్కడ పెరగడము కొంతవరకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎర్స్ట్వేల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, అక్కడే పెరిగాను కొంతకాలం. ఇట్లా 3 జిల్లాలతో సంబంధం. అదే 3 జిల్లాలు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది అనుకోండి, మా పక్క జిల్లానే ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాతో కూడా మాకు అన్ని సంబంధాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేస్తున్నాను. అయితే అక్కడ న్యూస్ పేపర్ బాయ్గా జాయిన్ అయితే, పేపర్ బాయ్గా పేపర్లు పంచితే పేపర్ చదవచ్చు, పని దొరుకుతుంది, శాలరీ వస్తుంది అనే కోణంలో నేను ఆలోచించుకొని ఆ రోజుల్లో 1990s లో 10th క్లాస్లో ఉన్నప్పుడు పేపర్ బాయ్గా జాయిన్ అయ్యాను.